గతంలో శాసనసభ సాక్షిగా తన తల్లిని వైసీపీ సభ్యులు అవమానించారని మంత్రి లోకేష్ అన్నారు. బడ్జెట్ సమావేశాల 3వ రోజు ఆయన శాసన మండలిలో మాట్లాడారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించిన తర్వాతే ఆవేదనతో ఆయన ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారని తెలియజేశారు. టీడీపీ నేతలపై మళ్లీ ఇవాళ అసభ్యకర పోస్టులు చేస్తున్నారు. మాట్లాడాలని అనుకుంటే మేము మాట్లాడగలం. ఏనాడు జగన్ కుటుంబం గురించి ఒక్క మాట కూడా మేము మాట్లాడలేదని తెలిపారు. నా తల్లిని అవమానించిన వారికి ఎన్నికల్లో టికెట్లు ఎలా ఇచ్చారు అని లోకేష్ నిలదీశారు. నాకు తెలిసినట్టు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు. నా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. నా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో మీరు ఉన్నారా హౌస్, మీరు ఉన్నారా హౌస్, మీరు ఉన్నారా హౌస్. ఆ రోజు కూర్చోండి. నా తల్లిని అవమానించారు. షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, నా తల్లిని అవమానిస్తారా? నేను గుర్తురాదా కదా? ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకో, ఒక్క నిమిషం నేను మాట్లాడండి. ఏ నోరు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏ నోరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడా, మేము ఏనాడు మాట్లాడా, నా సభ్యులు ఏనాడు మాట్లాడా. కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు. ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగల్ నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు, సింగల్ నిలబడ్డాడు. పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నచ్చలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు అన్నారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు అన్నారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏదో కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం. మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాకు కూడా కూర్చోమంటారు. అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి. సార్ అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం. ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష, మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష అది? వైసీపీ అధినేత జగన్ ని ఉద్దేశించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఓట్ షేర్ తక్కువ అని, కాంగ్రెస్ కి అస్తిత్వమే లేదని చెప్పారు. 38% ఓట్ షేర్ వచ్చినా కూడా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు వెళ్లటం లేదని ఈ సందర్భంగా నిలదీశారు. ప్రజలు మీకు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదు, ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోండి. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామాలు చేయండి అని షర్మిల డిమాండ్ చేశారు. ఒక్క ఓటు కూడా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు, రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 38% ఓట్లు వచ్చాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు అయితే వచ్చాయి కదా. మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు. సరే, మీకు 38% ఓట్లు వచ్చాయి, మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? మీకు మాకు ఏమని గొప్పలు చెప్పుకుంటున్నారే, అది కూడా ఉండేటట్టు మిగిల్చుకునేటట్టు మీరు వ్యవహరించటం లేదు, ప్రవర్తించటం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు,
ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది, వైసీపీది. వైఎస్ఆర్ లేని వైసీపీది, ప్రజాక్షేమం లేని వైసీపీది. మళ్ళీ చెప్తున్నాం, వైసీపీ లీడర్లకు, జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే రెఫరెండంకి ప్రజల దగ్గరికి వెళ్ళండి. రెఫరెండం కోసం ప్రజల్ని అడగండి. మీరు గెలిపించినా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి రెఫరెండంకి వెళ్ళండి. అప్పుడు మీరు గెలుస్తారో లేదో, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ ఎవరిదో, అప్పుడు ఇంపార్టెంట్ పార్టీ ఎవరిదో, ప్రజలు ఏం నిర్ణయిస్తారో అప్పుడు కదా తెలియదు. సిగ్గుండాలి కదా. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యుండి మీరు అసెంబ్లీకి పోము అంటే మూర్ఖత్వం కాకపోతే ఏమిటండి ఇది? థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జోనల్ 2 కోఆర్డినేటర్ మాజీ మంత్రి రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలని తెలియజేయడం జరిగింది. అటవీ ప్రాంతంలో గిరిజనుల్ని అనుసంధానం చేసి మరింత ఆదాయాన్ని పెంచే విధంగా ప్రణాళికని సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ముహూర్తకాలే శ్రీనివాస కృపాకటాక్ష పరిపూర్ణత ఫలసిద్ధిరస్తు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చి బాధ్యత నాకు అప్పచెప్పినందుకు. అదేవిధంగా మరి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాబట్టి ఇది అటవీ శాఖ కిందకి రావటం జరుగుతుంది కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవటం జరుగుతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. వారు అనేక సందర్భాల్లో తెలియపరచడం జరిగింది. రాష్ట్రంలో పచ్చదనం ఏదైతే ఉందో దాన్ని పెంపొందించడానికి మరి ప్రజా రాజధాని అనే పేరు పొందిన అమరావతిని కూడా ఒక ప్రత్యేకంగా ఇతర ప్రాంతాలకైనా కనీసం 3 డిగ్రీలు టెంపరేచర్ ప్రకారంగా కూడా తక్కువ ఉండే విధంగా పర్యావరణాన్ని మరి పచ్చదనాన్ని పెంచాలని ఆలోచన వారు చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ఏదైతే అడవి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి గిరిజనులు ఎక్కువగా ఉన్నారో వారందరినీ కూడా భాగస్వామ్యం చేసి మరి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా పంటలు పండించడం అవనండి, లేకపోతే హిందూ ధర్మ పరిరక్షణ కోసం కార్తీక మాసం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకుని అర్చకులు పరాశరం కేశవాచార్యులు ఆధ్వర్యంలో మంగళగిరికి చెందిన జొన్నాదుల బాలాజీ అనే శివభక్తుడు నవంబర్ 1 నుంచి నవంబర్ 21 వరకు 21 రోజుల ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జొన్నాదుల బాలాజీ శంఖారావాన్ని పూరించి స్వామివారికి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు.
ఓం నమ శివాయ. మరి కార్తీక మాసం సందర్భంగా 21 రోజు నరేంద్ర మోదీ గారు ఇలాంటి దీక్ష చేస్తారు. మరి నరేంద్ర మోదీ గారిని ఆదర్శంగా తీసుకొని కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు హిందూ ధర్మం కోసం పిలుపునిచ్చారు. మరి వారి కోరిక మేరకు అలాగే ఈ ప్రాంతంలో నారా లోకేష్ గారు మంత్రివర్యులు ఆయన చేపట్టిన పనులన్నీ దివ్యంగా జరగాలని మన రాజధాని నిర్మాణం ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవ్వాలని నేను ఈ ఉపవాస దీక్ష చేస్తున్నాను. మరి 21 రోజు ఎటువంటి ఘన పదార్థాలు తీసుకోకుండా ఓన్లీ నిమ్మరసం కొబ్బరి నీళ్లు మాత్రమే చేస్తున్నాను. నాకు ఎటువంటి హెల్త్ పరంగా అన్ని ఆరోగ్యంగా ఉన్నాను. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఈ దీక్ష చేస్తున్నాను. ఈ దీక్ష ఓం నమ శివాయ. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో సనాతన ధర్మ స్థాపన కోసం ఉపవాస దీక్ష చేస్తూ దేశాన్ని సంరక్షిస్తున్నారు. ఆయన యొక్క అడుగుజాడల్లోనే అనేక మంది పెద్దవాళ్ళందరూ కూడా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. మన మంగళగిరిలో ఉన్నటువంటి జొన్నాదుల బాలాజీ గారు కూడా నరేంద్ర మోడీ గారిని అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని సనాతన ధర్మ సంరక్షణ కోసం ఈ కార్తీక మాసంలో 21 రోజుల పాటు హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర. కార్తీక మాస శుభాకాంక్షలతో సర్వ ప్రజానీకానికి తెలియచేయటం ఏమనగా, ఈ సంవత్సరంలో కార్తీక మాసంలో మనకి అనేక కార్తీక మాసంలో శుభకేశులకు ఇష్టమైన శుభదినం చెప్పబడుతుంది. నా మిత్రులు మంగళగిరి వాస్తవ్యులైన శ్రీ జొన్నాదుల బాలాజీ గారు ఒక దీక్షని 21 దినము అనగా 21 రోజు నవంబర్ 1వ తేదీ నుంచి రేపు ఓం నమ శివాయ. ఈ రోజున మన మంగళగిరి గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మన మంగళగిరి వాస్తవ్యులు శ్రీ జొన్నాదుల బాలాజీ గారు చేపట్టినటువంటి ఉపవాస దీక్షా కార్యక్రమం 13వ రోజుతో కొనసాగుతూ ఉంది. హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం కాను హిందూ ధర్మ స్థాపనకై ఇప్పటి వరకు కూడా ఎవరూ చేయనటువంటి కార్యక్రమాన్ని మన ఈ ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో భాగంగా ఈ ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన అవసరమని గుంటూరు సిఐడి అడిషనల్ ఎస్పీ ఆదినారాయణ తెలిపారు. ఫిరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో సిఐడి ఆధ్వర్యంలో గురువారం ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభించి అలాగే శ్రీ పిల్లి రాజు గారు వారి బొకేతో చట్టం లేకపోతే పౌర హక్కుల పరిరక్షణ చట్టంలో కట్టబడినటువంటి శిక్షలు తక్కువగా ఉన్నాయి అని చెప్పి మనకి 1989 సంవత్సరంలో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటువంటిది మనకి పార్లమెంట్ లో పెట్టడం, పార్లమెంట్ ఆమోదం చేయడం 1989 సంవత్సరం నుంచి కూడా అది అమలులోకి వచ్చిందనమాట. అప్పటి నుంచి కూడా పీసీఆర్ యాక్ట్ ఉన్నది. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్ట్ అది కూడా మనం అమలు చేయడం జరుగుతుంది అన్నమాట. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ వర్గాల మీద జరుగుతుండేటువంటి అత్యాచారాలు, చాలా రకాలైనటువంటి అత్యాచారాలు అవన్నీ కూడా సెక్షన్ 3లో చెప్పబడ్డాయి అన్నమాట. వాటి మీద ఎవరైనా చేసినట్లయితే వాటి ప్రకారంగా ఈ మనం ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారంగా చర్య తీసుకోవడం, అందులో కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు కూడా పెట్టారు. అంటే ఎవరైనా ఒక కేసు ఇచ్చినట్లయితే ఆ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ని ఇమీడియట్ గా నమోదు చేయాలని, దర్యాప్తు కూడా చాలా తొందరగా చేయాలని, 2 months లో కంప్లీట్ చేయాలని, అదేవిధంగా ఛార్జ్ షీట్ కూడా వేగంగా పెట్టాలని ఈ విధంగా పెట్టారు. అయినప్పటికీ కూడా ఈ అత్యాచారాలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఇంకా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఫిరంగిపురంలో గ్రంథాలయంలో గురువారం ప్రారంభించారు. భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి గ్రంథాలయ ఇన్ఛార్జి జేమ్స్ ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఈ సందర్భంగా నివాళులర్పించారు.
ఇప్పుడే గాడి చేసింది నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ గురువారం ఫిరంగిపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి షేక్ మస్తాన్ వలి నాయకులు పాల్గొన్నారు. అరికట్టాలి మహిళలపై అత్యాచారాలను, అరికట్టాలి మహిళలపై అత్యాచారాలను, అరికట్టాలి మహిళలపై అత్యాచారాలను, కొనుగోలు చేయాలి 10,000 రూపాయలకు పత్తి కొనుగోలును రద్దు, కొనుగోలు చేయాలి కింటా 10,000 రూపాయలకు పత్తిని కొనుగోలు చేయాలి, కింటా పత్తి 10,000 రూపాయలకు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, అమలు చేయాలి ప్రభుత్వ ప్రకటించిన సూపర్ 6 పథకాలను, అమలు చేయాలి సూపర్ 6 పథకాలను, అమలు చేయాలి రైతులకు పంటల బీమా పథకాన్ని, అమలు చేయాలి రైతులకు పంటల బీమా పథకాన్ని, అమలు చేయాలి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు వెంటనే అమలు చేయాలి, అన్నదాత సుఖీభావ పథకాన్ని వెంటనే అమలు చేయాలి, అన్నదాత సుఖీభావ పథకాన్ని వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, రద్దు చేయాలి ట్రూ ఆఫ్ ఛార్జీలను, రద్దు చేయాలి ట్రూ ఆఫ్ ఛార్జీలను, రద్దు చేయాలి ట్రూ ఆఫ్ ఛార్జీలను, అరికట్టాలి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, అరికట్టాలి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, అరికట్టాలి మహిళలపై అత్యాచారాలను, తగ్గించాలి నిత్యావసర వస్తువుల రేట్లను, తగ్గించాలి నిత్యావసర వస్తువుల రేట్లను, తగ్గించాలి నిత్యావసర రేట్లను, అరికట్టాలి మహిళలపై అత్యాచారాలను, అరికట్టాలి మహిళలపై అత్యాచారాలను, రద్దు చేయాలి విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను, రద్దు చేయాలి విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను, రద్దు చేయాలి విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను, కొనుగోలు చేయాలి కింటా పత్తి 10,000 రూపాయలకు, కొనుగోలు చేయాలి 10,000 రూపాయలకు కింటా పత్తిని, కింటా పత్తిని 10,000 రూపాయలకు కొనుగోలు చేయాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, తగ్గించాలి నిత్యావసర వస్తువుల రేట్లను, తగ్గించాలి నిత్యావసర వస్తువుల రేట్లను, తగ్గించాలి నిత్యావసర రేట్లను, అరికట్టాలి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, అరికట్టాలి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్. దుగ్గిరాల మండలం పరిషత్ కార్యాలయం నందు గురువారం NCDCD 3.0లో భాగంగా పరీక్షలు నిర్వహించారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి వారికి ఇంటింటి సర్వే చేసి మధుమేహం, రక్తపోటు, రక్తశాతం, క్యాన్సర్ వంటి అంటువ్యాధుల్ని గుర్తించి పరీక్షల్ని నిర్వహించడం జరిగింది. లాంచ్ చేస్తున్నారు అన్నమాట. సో ఇది ప్రోగ్రాము NCDCD 3.0 అనే ప్రోగ్రామ్ అనమాట. దీనికి మనం ముఖ్యంగా అంటు వ్యాధులు, అంటకుండా సోకే వ్యాధుల గురించి ఈ సర్వే చేయడం జరుగుతుంది. సర్వేలో ఒక భాగంగా ప్రతి ఇంటికి ఆరోగ్య కార్యకర్తలు వచ్చి వాళ్ళకి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా హైట్, వెయిట్, బీపీ, షుగరు, అలాగే రక్తానికి సంబంధించిన శాతం ఎంత ఉంది అనేది చెకింగ్ చేస్తారు. దాంతో పాటుగా ఈసారి NCDCD 3.0లో 3వసారి జరుగుతున్న సర్వే కాబట్టి ఈ సర్వేలో ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్న వాళ్ళని క్యాన్సర్ సోకకుండా నివారించడం కోసం ఎలా చేయాలి, అలాగే క్యాన్సర్కి సంబంధించిన తొలి దశలో ఉన్న క్యాన్సర్ని గుర్తించడం గురించి స్క్రీనింగ్ లాగా ఇది చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఓరల్ క్యాన్సర్ అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎవరినైనా ఉన్నా, దానికి సోకే లక్షణాలు ఎవరికైనా ఉన్నా కానీ వాళ్ళని గుర్తుపడతారు ముందుగా. అలాగే దాంతో పాటుగా రొమ్ము క్యాన్సర్కి సంబంధించి స్త్రీలందరికీ కూడా 30 సంవత్సరాలు దాటిన స్త్రీలందరికీ కూడా ఫీమేల్కి సంబంధించిన హెల్త్ స్టాఫ్ వాళ్ళని ఇంట్లోనే తీసుకెళ్లి లోపల లైటింగ్ చేసుకుని రూమ్లో చెక్ చేస్తారనమాట. ప్రైవసీతోనే వాళ్ళ ఇంట్లోనే ఒక ఫీమేల్ ఆరోగ్య కార్యకర్త మాత్రమే వాటిని చెక్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉంటే పై ఆసుపత్రికి పంపించి
వాళ్ళని గుర్తించేటట్టు చేయడం గురించి ఇది ఒకటి చేస్తున్నారు. దాంతో పాటుగా రొమ్ము క్యాన్సర్తో చెక్ చేస్తారు. అలాగే గర్భాశయ క్యాన్సర్కి సంబంధించి కూడా చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈ 3 క్యాన్సర్ని నివారించడం గురించి గవర్నమెంట్ చాలా శ్రద్ధ చేస్తుంది. కాబట్టి ఈ స్క్రీనింగ్ ఈ క్యాన్సర్ని గుర్తుపట్టేటట్టు తొందరగా గుర్తుపట్టి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవగాహన కల్పించడం గురించి కూడా ఇది చెప్పడం జరుగుతుంది. సో ఈ NCD-CD 3.0 సర్వేని అందరూ దుగ్గిరాల మండలం పరిషత్ కార్యాలయం నందు గురువారం మండలంలోని ప్రజాప్రతినిధులకి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు, నిధుల వినియోగం తదితర విషయాలపై వివరించడం జరిగింది. ఇక్కడ మేము వచ్చిన దగ్గర నుంచి ప్రతి బ్యాంక్ బ్యాంకులో ప్రభుత్వ తీసుకుని మనం ఇన్కమ్ జనరేట్ యాక్టివిటీలో వాడాలి. అప్పుడే ప్రభుత్వం తీసుకునే అవకాశం. మనం ఏం చెప్పాలి, మన తీసుకుని తెచ్చేసుకుని ఖాతాలు తిరిగి వన్స్ ఒక్కసారి అకౌంట్ లో డబ్బులు పెట్టిన తర్వాత అది చేయాలి. ఇంకా మన ఏమైనా చెప్పిన కొత్త స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎందుకంటే దానివల్ల మనకి ఎక్కువగా సబ్సిడీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన ఉన్నటువంటి మన మెయిన్ నాయకులు కానీ మన మిగతా గ్రూపులు కానీ ఎంకరేజ్ చేసి మన బ్యాంక్ ద్వారా ఎక్కువ లోన్స్ తీసుకోవాలి. మనం స్వతహాగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఇంతకుముందు ₹1,00,000 ఉండేది మనకి. అప్పుడు అంటే ఎంటర్ప్రైజెస్ అంటే ఓన్లీ మన యొక్క మహిళలే సుఖేష్ సమృద్ధిగా సాధించి 10,000 సాధించాల్సింది, మంత్రి లక్షల్లో సాధించాలి అనేది మన గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశం. ఎందుకంటే మా ఏకానికి ఆ గృహంలో తీసుకొని మా ఇంటి ఖర్చులకి, పిల్లల చదువులకి, మిగతా మగేట వాళ్ళకి ఖర్చు పెట్టుకున్నా అన్నది దాన్ని ఏ విధంగా మనం చిన్న బిజినెస్ పెట్టి మనం దాని విధంగా మనం విస్తరణ చేయాలనేది గుంటూరు జిల్లా మంగళగిరి కాజా పరిధిలోని జేమ్స్ పబ్లిక్ స్కూల్ నందు గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనాథ కవి సార్వభౌముల వారి వంశంలో 13వ తరానికి చెందిన పండితులు, బహుముఖ ప్రజ్ఞశాలి, శాసన పరిశోధకులు అయిన కావూరి శ్రీనివాస్ హాజరై విద్యార్థులని ఆశీర్వదించడం జరిగింది. Everyone in place position. And all Indians are shown as Tata Nehru, right? All the chances where they can grow. So, thinking, remember, and we celebrate it as Children's Day. So, I want every person to not keep it meaningless, without any value, without any authority. నమస్కారం. ఈరోజు శుభ మధ్యాహ్నం. నా జన్మధన్యం మమ జన్మధన్యత జెమ్స్ స్కూల్ వారి ఆధ్వర్యంలో పిల్లల ఇది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా ఈ బాలల దినోత్సవ సందర్భంలో నాకు అవకాశం కల్పించారు ప్రిన్సిపాల్ గారు. వారికి నా ధన్యవాదాలు. అయితే తెలుగు సాహిత్యంలో చక్కటి విద్యను అందిస్తున్న ఈ జెమ్స్ స్కూల్ సిబ్బందికి, ప్రిన్సిపాల్ గారికి, మేనేజర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఇంతటి గొప్ప ఘన కార్యాలు చేస్తూ ముందు భవిష్యత్ తరాలకి ఈ యొక్క సంస్థ, విద్యా సంస్థ పిల్లల్ని వెలుగులోకి తీసుకొస్తుందని నేను భావిస్తున్నాను.
అయితే మా జన్మ ధన్యం ఈరోజు ఈ అవకాశం నాకు కల్పించినందుకు. అయితే తెలుగు సాహిత్యాల్లో పేరుగాంచిన శ్రీనాథ కవిసార్వభౌముడి యొక్క వంశీకులం మేము. 13వ తరం వారసుని. వారు వాడిన వస్తువులు కూడా ఇప్పటికీ ఉన్నాయి. నేను ప్రభుత్వ పురావస్తు శాఖలో పరిశోధనాధికారిగా పనిచేయడం జరిగింది ఉమ్మడి దాంట్లో. తర్వాత తెలంగాణలో అంటే నేను పుట్టింది మన అంతా ఆంధ్ర వాళ్ళమే, కానీ తెలంగాణలో నేను ఒక్కని పుట్టడం వల్ల ఈ టూరిజం శాఖలో పనిచేసి ప్రపంచానికి ప్రజలకి ప్రభుత్వాలకి తెలియని దాదాపు 12 దేవస్థానాలు వెలుగులోకి తేవడం. అంటే నా గురించి నేను చెప్పుకోకూడదు, ఇది వాస్తవం, తెలియాలి. ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం. దుగ్గిరాల కొత్తలాకుల వద్ద ఉన్న శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయం నందు బుధవారం సాయంత్రం పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామానికి చెందిన అల్లాడి రాంబాబు స్వామి 18వ పడి కొబ్బరి మొక్క పూజ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, కొబ్బరి మొక్క పూజ వంటి కార్యక్రమాల్ని గురుస్వామి కె వెంకట వీర రాజశర్మ వేద మంత్రాల నడుమ జరిపించారు. అనంతరం గురుస్వాములకి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని ములుకుదురు గ్రామంలో 9వ తారీఖు నక్కల దేవరాజు హత్య కేసులో ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు మీడియాతో మాట్లాడారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో పొన్నూరు రూరల్ సర్కిల్, పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ ములుకుదురు గ్రామంలో 9వ తారీఖు రాత్రి ఒక మర్డర్ జరిగింది. ఇందులో చనిపోయిన వ్యక్తి పేరు దేవరాజు. ఇతను ములుకుదురు గ్రామంలో ఏపీఎస్పీడీసీఎల్లో మీటర్ రీడింగ్ తీసే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతడు మీటర్ రీడింగ్ తీసే క్రమంలో గౌడ కులస్తులైన ముద్దాయిలు మాధవు, మణికంఠ, గౌతమ్ వీరి ఇళ్ళకి వెళ్తా ఉంటాడు. ఆ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఇతని యొక్క బిహేవియర్ కానీ ఇతను ఎందుకో వీళ్ళని కొంచెం తేడా వచ్చింది. ఆ విషయం వీళ్ళు గొడవ పడతారు, నువ్వు మా ఇళ్ళకి రావద్దు అని. మా ఎంక్వైరీలో తేలింది ఏమంటే వాకా జ్యోతి అనే అమ్మాయి, ఆవిడ కూడా గౌడ కులస్తురాలు, ఈ దేవరాజుతో సన్నిహిత సంబంధాలు ఉండి చనువుగా ఉంటుంది. దాని మీద మాధవ్ ఈ దేవరాజు మీద గజ్జి పెంచుకున్నాడు. ఆ గజ్జి పెంచుకున్న క్రమంలో కక్ష పెంచుకొని కర్రి సీతారామయ్య గౌతమ్తో కలిపి ఒక కుట్ర చేస్తాడు. ఇతను ఎలాగైనా చంపాలి, లేకపోతే మన అమ్మాయి నాకు చనువుగా నాకు సంబంధం ఉన్నామే ఇతను తిరుగుతున్నాడని ఒక కుట్ర చేసి మణికంఠకి అతన్ని చంపాలనే ప్లాన్ ఆ మణికంఠకు అప్పచెప్తాడు. దాని నిమిత్తం మణికంఠతో నేను ఏ పరిస్థితుల్లో అయినా సరే మీకు ఒక 2 లక్షల రూపాయలు ఇస్తాను, నాకు ఆ దేవరాజు అనే అతను అడ్డు లేకుండా మీరు తొలగించండి అని చెబుతాడు. ఈ క్రమంలో మణికంఠ ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్
సాయి, జోసెఫ్, భువనేంద్రరాజు కుర్రవాళ్ళు వీళ్ళు అదే గ్రామంలో కార్పెంటర్ పని, ఎలక్ట్రీషియన్ పని ఇవన్నీ చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఆశ చూపిస్తాడు, మీకు తలో 20,000 ఇస్తాను, కాళ్ళు చేతులు ఎరగొట్టడానికి రండి అని వాళ్ళు కూడా ఆఫర్ ఇస్తాడు. ఇందులో భాగంగా ముందు ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవ ఎన్నిక. అభినందించిన సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు. అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని అవమానించారు. టీడీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. జగన్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదు? మంత్రి లోకేష్ వ్యాఖ్యలు. పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 4.0ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి టీజీ భారత్. 5 లక్షల కోట్లు పెట్టుబడుల లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడి. ప్రశ్నించే గొంతును నొక్కేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. శాసన మండలిలో మాట్లాడుతుంటే మంత్రులు పదే పదే అడ్డు తగులుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీల ఆగ్రహం. ఘనంగా ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు. పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుకోవాలని డీఈఓ రేణుక సూచన. గ్రంథాలయాన్ని సద్వినియోగపరుచుకోవాలని సూచన. గుంటూరులో వైభవంగా సాగిన జాతీయ బాలల దినోత్సవ వేడుకలు. నెహ్రూ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖుల సూచన. ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.